ప్రియమైన తెలంగాణ నిరుద్యోగ యువతకు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కొలువులు సాధించాలనుకున్న యువతకు నా యొక్క ఆశీర్వాదాలండి. ఇదివరకే నేను ఈ యొక్క పోలీస్ రిక్రూట్మెంట్ పైన ఎన్నో వీడియోస్ వదలడం జరిగింది. ఇక ఈవేళ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు అప్లికేషన్స్ ఎప్పుడు మనము అప్లోడ్ చేయాలి అనే విషయం మనకు చెప్పారని, దీని గురించి కూలంకుషంగా నేను ఒక 6 పాయింట్లు మీకు చెప్పాలనుకుంటున్నాను. హోంశాఖలో కొలువుల భర్తీ కోసము దరఖాస్తుల స్వీకరణ. ఎన్ని కొలువులు? మొత్తం 7,437 కొలువులు. ఎప్పటి నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నారంటే 19వ తారీఖు నుంచి, ఆగస్టు 19వ తారీఖు నుంచి, అంటే ఇంకా 17 రోజులు ఉంది. ఆగస్టు 19వ తారీఖు నుంచి మనకు 9/9/2026 వరకు, అంటే సెప్టెంబర్ 9వ తారీఖు వరకు, అంటే దాదాపుగా మనకు 20 రోజులు వ్యవధి ఇచ్చారనమాట మనకు అప్లై చేసుకునే దానికి. పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్లో హోంశాఖ పరిధిలో 4 డిపార్ట్మెంట్ ఉంటాయండి. సరే, ఈ వీడియోలో కూడా అసలు ఈ 4 డిపార్ట్మెంట్లు ఏంటో చూద్దాం. పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్, దెన్ జైల్స్ డిపార్ట్మెంట్. ఈ 4 డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఐ పోస్టులు పడ్డాయండి. అదేవిధంగా ఈ యొక్క కానిస్టేబుల్ పోస్టులు పడ్డాయి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోనే 3 రకాలైన పోస్టులు పడ్డాయి. ఇదివరకే నేను మీకు చెప్పాను. ఒకసారి మీరు వేకెన్సీ పొజిషన్ గురించి చెప్పిన వీడియోస్ చూడండి. కానిస్టేబుల్స్ సపరేట్గా ఉన్నాయి, అదేవిధంగా ఎస్ఐకి సపరేట్గా ఉన్నాయి. ఎస్, మొత్తం మనకు పోస్టుల భర్తీ వచ్చేసేసి 7,437 అని చెప్పుకోవడం జరిగింది. దరఖాస్తులు మన సొంత ప్రొఫార్మాలో మనకి ఇష్టం వచ్చినట్టు ఫిల్ చేయకూడదండి. ఇక్కడ www.tgprb అంటే తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు .in అనే వెబ్సైట్లో ఉంచిన ప్రొఫార్మాస్లో మాత్రమే మనం ఫిల్ చేయాలి. అది కూడా ఆన్లైన్ ఫిల్లింగ్ మాత్రమే ఉంటుంది. ఇక దరఖాస్తు రుసుము మనం తీసుకున్నామంటే ఎస్ఐ అంతే సమాన స్థాయి పోస్టుల కోసము తెలంగాణ స్థానికులయ్యుండి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు 750 రూపాయలు చెల్లించాలి. మిగిలిన అభ్యర్థులంతా 1,500 రూపాయలు చెల్లించాలి. ఇది ఎస్ఐ మరియు తత్సమాన పోస్టులకు. నెక్స్ట్, కానిస్టేబుల్ అంతే సమాన స్థాయి పోస్టుల కోసము రుసుము ఎంత చెల్లించాలి అంటే తెలంగాణ స్థానికులయ్యుండి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు 600 రూపాయలు మాత్రమే చెల్లించవలెను. అలా కాకుండా మిగిలిన అభ్యర్థులంతా 1,200 రూపాయలు మాత్రం చెల్లించాలి. ఈ విధంగా ఇది రుసుము. ఇక 6వ పాయింట్ ఏంటంటే పార్ట్ 1 దరఖాస్తు మాత్రమే ఇప్పుడు చేయాలి. ఇది మీకు నోటిఫికేషన్లో నేను అన్నీ చెప్తాను. ఇప్పుడు 1 by 1 చెప్పుకుంటూ వస్తున్నాను అన్నమాట. ఫస్ట్ ఏందో మీకు వేకెన్సీ పొజిషన్ అనే వీడియోస్ మాత్రం వదిలాను అన్నమాట. పార్ట్ 1 దరఖాస్తు, పార్ట్ 2 దరఖాస్తు, 2 దరఖాస్తులు ఉంటాయి. పార్ట్ 1 దరఖాస్తు ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి ముందు మాత్రమే మనం చేయాల్సి వస్తుంది అనమాట. సరే, పార్ట్ 1 దరఖాస్తు నమోదు సమయంలో మీరు అత్యంత ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆధార్ ఫేస్ అథెంటికేషన్ కొరకు ఆధార్ యాప్ను అప్లోడ్ చేసుకోండి. యుడై అంటారు దాన్ని, UIDAI. ఓకే, ఈ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అనమాట. ఎందుకంటే అది ఫేస్ అథెంటికేషన్ కావాల్సి వస్తుంది అనమాట. ఈ 6 పాయింట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం 19వ తేదీకంతా రెడీగా డాక్యుమెంట్స్ ఏమేమి పెట్టుకోవాలనేది మీకు వీడియోలో చెప్తాను. అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. 19వ తారీఖున, ఈ నెల 19వ తారీఖున చక్కగా ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఆన్లైన్ కొరకు, అప్లికేషన్స్ కొరకు, ఆ తర్వాత వాటి గురించి వెయిట్ చేయకండి. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి, చదువుకోవడం స్టార్ట్ చేసేసేయండి. ఉద్యోగం కొట్టాలి అంటే మాత్రము ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చదువుకోండి. ఆల్ ద బెస్ట్. నేను మీకున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రవి ప్రతాప్.